ఆచారం సర్పంచ్ అభ్యర్థి ఎడ్ల రామరెడ్డి ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ వీరయ్య గారి నాయకత్వం వర్ధిల్లాలి వీరయ్య గారి నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఎడ్ల రామరెడ్డిని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మా కాచారం ప్రజలందరూ నాకందరూ నాది ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపిస్తే ఈ కాచారాన్ని అభివృద్ధిలో నేను ముందు తీసుకుపోతాను. మీరు కాచారం ప్రజలందరికీ నేను తెలియజేయనిది ఏమంటే, ముందు గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి వెనుకబడి ఉన్నది. ఇప్పుడు మాకు ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మనకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, మన బీలయ్య గారి నాయకత్వాన ఇంకా కొన్ని 2 సంవత్సరాలనే దాదాపు ఒక రైతులకు కానీ గ్రామానికి కానీ కోట్ల రూపాయలు మా గ్రామానికి చెందినవి. రైతులకు కూడా రుణమాఫీలు అయినాయి. మళ్ళా గ్రామంలో కూడా సీసీ రోడ్లు అయినాయి. ఇంకా కూడా ఇతరతర ఇంకా కొన్ని మిగిలిపోయిన సీసీ రోడ్లు మిగిలిపోయినాయి. ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. ఇంకా ఇందిరమ్మ ఇండ్లు వచ్చేటి ఉన్నాయి. రేషన్ కార్డులు వచ్చినాయి. మళ్ళీ ఇంకా కూడా మేము గతంలో 10 సంవత్సరాల సంది కూడా మా ఊరికి బస్సు సౌకర్యం లేకున్నా కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక ఎమ్మెల్యే గారి సహకారంతో మేము బస్సును కూడా తెప్పించుకొని మా గ్రామస్తులు ఉచిత బస్సు కూడా రోజు పోవడానికి వసతి కూడా కలిగించినాం. ఇంకా కూడా ఏదేమైనా మన కాచారం గ్రామానికి అధికార పార్టీలో ఉన్న సభ్యులు కాబట్టి ఏదైనా తెచ్చడానికి సిద్ధంగా ఉన్నా మీరు అందరూ ఆలోచించి మా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేసి మేము మన ఊరును అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు అందరూ ఆలోచించి ఈరోజు 11వ తారీఖు నాడు 7 గంటల నుంచి 1 గంట వరకు సమయంలో ఓటింగ్ జరగబోతున్నది. ఆ రోజు మన ఊరు అభివృద్ధిలో ఉండాలంటే ఉంగరం గుర్తుకు ఓటేసి మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించి గ్రామంలో ఉన్నటువంటి లేనిపోయిన లోట్లన్నీ తీర్చుకునేందుకు నన్ను మీరు ఆశీర్వదించాలని మా గ్రామ ప్రజలందరినీ నేను పదే ముఖ్యంగా కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ కాచారం గ్రామ పరిచిన క్యాండిడేట్ను మన తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదలైనవి, సందడి మొదలైంది. అదేవిధంగా మా కాచారం గ్రామంలో కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాం. నేను 1వ వార్డు మెంబర్ను. నా పేరు దడిగ చంద్రమౌళి. ఇవాళ అభివృద్ధి అంటే టీఆర్ఎస్ వచ్చినాక చాలా కుంటుపడిపోయింది. ఇవాళ రాష్ట్రంలో 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ వచ్చింది నుంచి కూడా సన్న బియ్యం అయితేనే, రేషన్ కార్డులు అయితేనే ఉంది, పింఛన్లు అయితేనే ఉంది, ఉచిత బస్సు అయితేనే ఉంది, అన్ని విధాలుగా అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి గుర్తు మా గ్యాస్ పై గుర్తు ఒకటి, ఉంగరం గుర్తు ఒకటి, ఎడ్ల రామరెడ్డి గారిని మమ్మల్ని అత్యధిక అందరు వార్డు మెంబర్లు అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని కోరుకుంటాం. కాచారం గ్రామ ప్రజలందరినీ కూడా మేము కోరుకుంటా ఉన్నాం. ముందుండి ఏదన్నా లోటుపాట్లు ఉంటే కూడా అన్ని సరిదిద్ది అన్ని పనులు చేయడానికి కూడా ముందున్నాము. ఇలా రేషన్ కార్డులు అయితేనే ఉంది. ఇంకా కూడా ఉన్నాడు మన అన్నగారు ఐలన్న గారు, బీర్ల ఐలన్న గారు, ఎమ్మెల్యే గారు ప్రోత్సాహంతో మేము అభివృద్ధి చేస్తామని కోరుకుంటాం.